ఇయాలనే రంజాన్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నిలిచి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు, ఇది మక్కల పుట్టింది పుబ్బల పోతుందని. పుబ్బల పోలే మీ ఈపులే పలిగినాయి బిడ్డ, ఎక్కడి దాకా మిమ్మల్ని ధర్మమ్మ మీకు తెలుసు. తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది, ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనో ఇక్కడనో కూడా తలమాంచ కూడా ఒకడో ఇద్దరో పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ, యాది పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకు ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతో మీరే కళ్ళారా చూస్తారు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం, మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై తెలంగాణ.